నమస్కారం. ఈరోజు మనం మహారాష్ట్ర, ఔరంగాబాద్ జిల్లాలో జరిగిన ఒక చాలా బాధాకరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అవునండి. 19 ఏళ్ల గర్భిణి కీర్తి థోరే తను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు తన సొంత వాళ్లే అంటే తల్లి, సోదరుడు కలిసి చంపేశారు. ఊహించడానికే కష్టంగా ఉంది. ఇది మామూలు నేరం కాదు. మన సమాజంలో పరువు హత్య అనే పేరుతో జరుగుతున్న ఒక భయంకరమైన వాస్తవానికి ఇది అద్దం పడుతోంది. నిజమే. ఈరోజు గౌరవ హత్య, కీర్తి థోరే విషాదం అనే మన సోర్స్ ఆధారంగా దీని వివరాలు, దాని వెనుక ఉన్న కారణాలు అన్నీ లోతుగా చూద్దాం. తప్పకుండా. ఈ సంఘటన వివరాలు వింటేనే ఒళ్ళు జలధరిస్తోంది. లాడ్గావ్ గ్రామంలో జరిగిందిది. ఆదివారం మధ్యాహ్నం. సమయం కూడా తెలుసా? సుమారు 12:30 గంటలకు. కీర్తి ఇంట్లోనే ఉంది. అప్పుడు ఆమె తల్లి శోభాబాయ్ ఇంకా 17 ఏళ్ల తమ్ముడు వచ్చారు. వాళ్ళు అలా అకస్మాత్తుగా రావడంతో కీర్తి ఏమనుకుంది? పాపం ఆ అమ్మాయికి అనుమానం రాలేదు. సంతోషంగానే పిలిచింది ఇంట్లోకి. వాళ్లకోసం టీ పెడదామని వంటగదిలోకి వెళ్ళింది. అంటే అంత నమ్మకంతో ఉంది. తర్వాతే అసలు దారుణం జరిగింది కదూ. అవును. ఆమె వెనక్కి తిరిగుండగా ఆ వెనక నుంచి తమ్ముడు కొడవలితో దాడి చేశాడు. అయ్యో. అదే సమయంలో ఆ అమ్మాయి కదలకుండా, తప్పించుకోకుండా తల్లి కాళ్లు పట్టుకుందట. తల్లి కూడానా? నమ్మలేకపోతున్నాను. అవును. ఆ తర్వాత కుర్రాడు కనికరం లేకుండా తల నరికేశాడు. చాలా చాలా క్రూరంగా. వింటుంటేనే మాటలు రావట్లేదు. ఇది ఆవేశంలో జరిగింది కాదనిపిస్తోంది. తల్లి కూడా పట్టుకుందంటే ఇది ముందుగా అనుకున్నట్టే ఉంది. అదే అనుమానం వస్తుంది. ఇంకా దారుణం ఏంటంటే పొరుగువాళ్లు చెప్పిన దాని ప్రకారం ఆ తమ్ముడు నరికిన తలతో తల్లి పక్కన నిలబడి సెల్ఫీ కూడా తీసుకున్నట్ట. ఏంటి, సెల్ఫీనా? అసలిది మానవత్వమేనా? ఏం చెప్పమంటారు? ఆ మానసిక స్థితి ఎలా ఉందో ఊహించలేము. బహుశా వాళ్లు చేసింది సరైందే అనుకున్నారేమో. భయంకరం. ఆ సమయంలో ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా? కీర్తి భర్త ఉన్నాడు, కాని అనారోగ్యంతో మంచంలో ఉన్నాడు. ఈ అరుపులు విని వంటగదివైకొచ్చాడు. అయ్యో పాపం. ఆ కుర్రాడు అంటే కీర్తి తమ్ముడు అతనిమీద కూడా దాడి చేయబోయాడు. కాని అతను ఎలాగో తప్పించుకున్నాడు. అదృష్టం. లేకపోతే ఇంకో ప్రాణం పోయేది. మరి ఆ తరువాత ఆ కుర్రాడు ఏం చేశాడు? అదే ఇంకా ఆశ్చర్యం. నరికిన తలతో నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లాడు. లొంగిపోయాడు. తనే వెళ్ళాడా? అవును. పోలీసులు వెంటనే ఆ బాలుడిని, తల్లి శోభాబాయిని అరెస్టు చేశారు. దర్యాప్తు చేస్తున్న ఏసీపీ కైలాస్ ప్రజాపతి గారు కూడా ఇది పక్కా ప్లాన్తో చేసిన హత్య అని చెప్తున్నారు. ఇంత పగ, ఇంత క్రూరత్వం! దీని కారణమేంటని తేలిందా? కారణమదే. కీర్తి వాళ్ల మాటకు విరుద్ధంగా తను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడం. కొన్ని నెలల కిందట ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది. అంటే కుటుంబం దీన్ని అంగీకరించలేదా? అస్సలు లేదు. దీని వాళ్లు పెద్ద అవమానంగా భావించారు. ఈ పొరువు పోయిందని దాన్ని నిలబెట్టుకోవడానికే ఈ హత్య చేశారని ప్రాథమికంగా తెలుస్తోంది. మరి కీర్తి తండ్రి సంగతేంటి? ఆయన పాత్రపై ఏమైనా సమాచారముందా? కీర్తి తండ్రి సంజయ్ థోరే కూడా ఈ పెళ్లి విషయంలో చాలా కోపంగా ఉన్నారని తెలిసింది. ఆమె పెళ్లి చేసుకున్నాక కొన్ని రోజులు ఇంటినుంచి కూడా వెళ్ళిపోయారట. అయితే ఈ హత్యలో ఆయన ప్రమేయం ఉందా? ప్రస్తుతానికైతే ఈ నేరంలో ఆయన పాత్ర ఉందని ఆధారాలు దొరకలేదని పోలీసులు చెప్తున్నారు. విచారణ ఇంకా జరుగుతోంది. స్పష్టంగా ఇది పరువు హత్య అనే చెప్పాలి. ఈ పదం వినడానికే చాలా ఇబ్బందిగా ఉంటుంది, కాని పరిస్థితి అదే. ఖచ్చితంగా. దీన్ని కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే మన దేశంలో, ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఆడపిల్లలు తమ ఇష్టప్రకారం పెళ్లి చేసుకుంటే ఎంత ప్రమాదమో ఇది మళ్లీ గుర్తు చేస్తుంది. నిజమే. పరువు అనే ఒక మాట కోసం సొంత కూతురిని గర్భవతి అని కూడా చూడకుండా ఇంత దారుణంగా చంపే స్థాయికి ఎలా వెళతారో అనిపిస్తుంది. అంటే చివరికి ప్రేమించిన పాపానికి కీర్తి థోరే తన సొంత కుటుంబ సభ్యుల చేతిలోనే చాలా క్రూరంగా పక్కా ప్లాన్తో చంపబడింది. తల్లి, మైనర్ తమ్ముడు నిందితులు. అవును. ఈ సంఘటన చూశాక కేవలం కీర్తికి న్యాయం జరగాలి అని కోరుకోవడం మాత్రమే కాదు, ఇంకా ఆలోచించాల్సింది చాలా ఉంది. చాలా ఉంది. అసలు ఈ పరువు అంటే ఏంటి? దానికోసం మనుషుల్ని చంపటం ఎంతవరకు సబబు? చట్టాలు సరిపోతాయా? లేక ఈ ఆలోచనా విధానం మారడానికి సమాజంగా మనం ఇంకేం చెయ్యాలి? ఇవి చాలా పెద్ద ప్రశ్న. నిజంగా ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపజెయ్యాలి. మరిన్ని నిజమైన మరియు వాస్తవ కథల కోసం మా ఛానల్ని సందర్శించండి.